బిడ్డలకు అన్నదమ్ములకు నేను అసెంబ్లీ మెట్లెక్కేందుకు కారకులైన మీ అందరికీ హృదయపూర్వకంగా శిరస్సు వంచి నేను అసెంబ్లీ మెట్లెక్కినా అంటే దానికి కారణం సిరిసిల్ల. నేను మంత్రి అయినా అంటే దానికి కారణం మీ మమకారం. ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఏ పీఠమెక్కినా ఎవరేమన్నా పొగడరా నీ తల్లి భూమి భారతిని అంటారు. అందుకే ప్రపంచంలో నేను ఎక్కడ పోయినా నేను గర్వంగా గల్లా ఎగిరేసి చెప్తా, నేను సిరిసిల్ల ఎమ్మెల్యేని గల్లా ఎగిరేసి చెప్తా. దానికి కారణం మీరు. నేను ఇదివరకు కూడా చెప్పినా మళ్ళీ చెప్తా ఉన్నా, ఇదివరకు చెప్పినా మళ్ళీ చెప్తున్నా, నాకు జన్మనిచ్చింది మా తల్లి శోభమ్మ, కానీ రాజకీయంగా జన్మనిచ్చింది మీరందరూ. మళ్ళొక్కసారి మీకు రుణపడి ఉంటా. అవకాశం వచ్చింది ఒక 10 ఏళ్ల పాటు. పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పినట్టు పెద్దలు కేసీఆర్ గారి దయ మీ ఆశీర్వాదంతో మంత్రిగా పనిచేసే అవకాశం వచ్చింది. అవకాశం వచ్చినప్పుడు మీరు తలెత్తుకునే విధంగా, మీరు గర్వపడే విధంగా, మా ఎమ్మెల్యే మంచిగానే పనిచేస్తున్నాడని చెప్పుకునే విధంగా పట్టణాన్ని కానీ గ్రామీణ ప్రాంతాలని కానీ నా శాయశక్తులా నేను ప్రయత్నం చేసిన దానికి సాక్ష్యం మీరు. నేను మీ అందరికీ మాటిస్తా ఉన్నా, నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు, ఊపిరి తీసుకునేంత వరకు సిరిసిల్ల నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానే మాటను విజ్ఞప్తి చేస్తాను. ఏ రూపంలో అయినా సరే మీ రుణం నేను ఎంత చేసినా తీర్చుకోలేను. అయినప్పటికీ తప్పకుండా నా ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ, మరి ఈరోజు ముఖ్యంగా ఇక్కడ మనందరం కూడా వచ్చింది, మనందరం కూడా ఇక్కడ కూర్చున్న కారణం ఒకటి. ఇవాళ రాష్ట్రం పుష్కర కాలం దాటిన తర్వాత ముష్కరుల చేతిలో పడిపోయింది రాష్ట్రం. ముష్కరులు అంటే తెలుసు కదా మీకు, ఇక మన భాషలో చెప్పాలంటే లంగల్ దొంగల చేతిలో పడ్డది ఇవాళ రాష్ట్రం. నేనేదో రేవంత్ రెడ్డి గారి మీద కోపంతోనో, ఆయన మీద ఈర్ష్యతోనో, అసూయతోనో నేను మాట్లాడతలేను, బాధతో మాట్లాడుతున్నా. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ఎవరమైనా సరే, ఎంత గొప్ప వాళ్ళమైనా సరే, ఈ దేశంలో ఇందిరాగాంధీ గారు ఓడిపోయిన ఒక దశలో, ఎన్టీ రామారావు గారు ఓడిపోయినారు. మనం వారికంటే గొప్ప వాళ్ళం ఏం కాదు, ఎప్పుడో ఒకప్పుడు దిగిపోవాల్సిందే. కానీ అధికారం నుంచి మనం తప్పుకున్న తర్వాత ప్రజలు ఆశించేది, మనం కూడా ఆశించేది ఏంటంటే, మనకంటే మన తర్వాత వచ్చేటోడు మంచిగా పనిచేయాలని కోరుకుంటాం. ఎట్లయితే మన జీవితంలో మన పిల్లలు మనకంటే బాగుండాలి, మన పిల్లలు మనకంటే ఉన్నతంగా చదవాలి, ఉన్నతంగా బతకాలని కోరుకుంటామో, అట్లే మనం కష్టపడి తెచ్చిన రాష్ట్రం ఇది. ఇదేదో ఆటోమేటిక్గా వచ్చిన రాష్ట్రం కాదు, అగాధం వచ్చి పడ్డ రాష్ట్రం కాదు. కష్టపడి 100,000 మంది చచ్చిపోతే ఇవ్వక తప్పని అనివార్యత, ఇవ్వకపోతే మెడ మీద కత్తిపెట్టి ఇవ్వకపోతే ఈపు చింతపండు అవుతుందని చెప్పి బెదిరిస్తే అట్లా వచ్చిన రాష్ట్రం తప్ప ఆషామాషిగా వచ్చిన రాష్ట్రం కాదు. అందుకే ఈ రాష్ట్రంలో మరి తప్పులు జరిగినా, బాధపడ్డా, ప్రజలు కష్టపడ్డా, అందరికంటే ఎక్కువ దుఃఖపడేది, అందరికంటే ఎక్కువ బాధపడేది ఎవరి గుండె అంటే మన నాయకుడు కేసీఆర్ గారి గుండె. ఇవాళ ఆయన తల్లడిల్లిపోతూ ఉన్నాడు. అధికారం లేక కాదు, అధికారం ఏముంది, ఆయన చేసిన పదవి అదేం కొత్తది కాదు. మళ్ళా గెలిస్తే మళ్ళా అదే పాత పదవి వస్తుంది కేసీఆర్ గారికి, కొత్తదేం కాదు. 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిండ్రు కేసీఆర్ గారు. కానీ ముఖ్యమంత్రిగా అంటే ఆయన ఏదో దాన్ని ఆషామాషిగా చేయలేదు, ఒక తపస్సులాగా చేసిండు. ఇవాళ మన సిరిసిల్ల ప్రాంతమే ఒక గొప్ప ఉదాహరణ. మనది కార్మిక, కర్షక, ధార్మిక క్షేత్రం మన రాజన్న సిరిసిల్ల జిల్లా. రాజరాజేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది వేములవాడలో. మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా మెట్ట ప్రాంతం, నీళ్లు లేని ప్రాంతం, నీళ్లు ఉండి కూడా వాడుకోలేని ప్రాంతం. అప్పుడెప్పుడో నిజాం నవాబు కట్టిన అప్పర్ మానేరు తర్వాత ఒక్క ప్రాజెక్టు లేదు, ఒక్క చెరువును బాగు చేసింది లేదు, కనీసం ఈ ప్రాంత రైతాంగాన్ని పట్టించుకున్న పరిస్థితి లేదు. నక్సలిజం, శాంతి భద్రతల సమస్యలు, నేత కార్మికుల ఆత్మహత్యలు అల్లాడిపోయిన ప్రాంతం సిరిసిల్ల. అట్లాంటి రాజన్న సిరిసిల్ల 10 ఏళ్లలో ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందో ఒక్కసారి యాద్ చేసుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. కేసీఆర్ నాయకత్వంలో ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాం. ఒక తాలూకా కేంద్రమైన సిరిసిల్ల జిల్లా కేంద్రం అయ్యింది. విద్యాలయాలకు ఆలవాలంగా మారింది. ఒక వ్యవసాయ కళాశాల, వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల, ఒక ఇంజనీరింగ్ కళాశాల, ఒక మెడికల్ కళాశాల, ఒక నర్సింగ్ కళాశాల, డిగ్రీ కాలేజీలు, జూనియర్ కాలేజీలు అయితే లెక్కనే లేదు, అన్నీ తెచ్చుకున్నాం. అట్లాగే మన పట్టణాన్ని బాగు చేసుకున్నాం, నేతన్నల బతుకులు బాగు చేసుకున్నాం. బతుకమ్మ చీర కాన్సెప్ట్ కూడా రేవంత్ రెడ్డికి అర్థం కాలే. నేను అసెంబ్లీలో చెప్పిన, అయ్యా కోపం ఉంటే నా మిద్ది,